ఒక కోచింగ్ సెంటర్ పెట్టాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ ఎందుకు మనకు తెలుసు. సో ఇప్పుడు దాకా మనం ఒక బిజినెస్ పెట్టాలంటే ఎలిజిబిలిటీ ఉండాలా ఏం మాట్లాడుకునేది. ఇప్పుడు ఎందుకు ఎలిజిబిలిటీ మాట్లాడుతుంది దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. హైదరాబాదు, బెంగళూరు, వైజాగ్ అందరూ కూడా గ్రూప్ కోచింగ్ సెంటర్ అయినా, సివిల్ కోచింగ్ సెంటర్ అయినా, లేకపోతే ఎస్ఎస్సి అయినా, ఆర్ఆర్బి అయినా, బ్యాంకింగ్ ఏదైనా కానీ ప్రతి ఒక్కరూ కూడా యాస్పిరెంట్స్. ఒకప్పుడు యాస్పిరెంట్స్ అయితేనే ఇట్లాంటి బిజినెస్ అయితే మనం స్టార్ట్ చేయగలుగుతాం. బిజినెస్ అంటే డెఫినెట్లీ కోచింగ్ సెంటర్ ఇస్ ఆల్సో బిజినెస్. సి బిజినెస్ అంటే ఏంటి? ఇచ్చిపుచ్చుకుంటాం. వీళ్ళు కొంత ఏదో క్లాసులు చెప్పిస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, అంతే తేడా. ఈ జాబ్ వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఉద్యోగాల తర్వాత ఫ్రీగా అయితే ఎవరు చేయరు కదా. సో దిస్ ఈజ్ అ బిజినెస్. అంటే ఆ విధంగానే మనం ఆలోచించాం. ఎందుకంటే ఒక స్టూడెంట్ మనం అడిగారు గ్రూప్స్ కోచింగ్ సెంటర్ పెట్టాలి అంటే, లేకపోతే ఒక సివిల్ కానీ ఆర్ఆర్బి ఇట్లాంటివి పెట్టాలంటే అసలు ఏం చేయాలి? ఇలాంటి బిజినెస్ పెట్టాలంటే డబ్బులు వస్తాయా? సో ఇది చేయొచ్చా మనము? వాళ్ళు చేయాలంటే ఎలా చేయాలి? చేయొచ్చా అంటే ఆబ్వియస్లీ చేయొచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. బిజినెస్ అనేది చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటి అంటే మనము ఎప్పుడైనా కానీ గ్రూప్ కోచింగ్ సెంటర్ కానీ సివిల్ కానీ ఏదైనా, సివిల్ అంటే కష్టం అవుతుంది. దాని ప్రాసెస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. అది మామూలు బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు చాలా కష్టం బిజినెస్ చేయడం. చాలా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే అది స్టార్ట్ చేయొచ్చు. ఇదైతే క్లియర్. గ్రూప్స్ కోచింగ్ సెంటర్ అంటారా? డెఫినెట్లీ గ్రూప్ టూ కోచింగ్ సెంటర్ అనేది పెట్టొచ్చు. గ్రూప్ వన్ కూడా మళ్ళీ కష్టం. గ్రూప్ టూ కోచింగ్ సెంటర్ ఆర్ఆర్బి ఇంతవరకు అయితే మనం పెట్టచ్చు. ఎస్ఎస్సి ఇట్లాంటి బ్యాంకింగ్ సంబంధించి ఫస్ట్ ఏంటంటే యాస్పిరెంట్ అయి ఉండాలి. యాస్పిరెంట్ అయి ఉండాలి. ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయ్యి ఉండాలి. అంటే కొన్ని అట్లీస్ట్ అన్ని చదువుంటారు, ఒకటి రెండు వాటిల్లో ఖచ్చితంగా ఎక్స్పర్టైజ్ అయి ఉండాలి. అండ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ముఖ్యంగా కావాల్సింది మనం యాస్పిరెంట్ అయి ఉండాలి ఫస్ట్. అండ్ ఎలాంటి డబ్బులు లేకపోయినా కానీ మనం ఈ బిజినెస్ని 100% స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే మనం మెయిన్గా గ్రూప్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలి అంటే ఎంత డబ్బులు ఉండాలి అంటే డబ్బులే ఉండాల్సిన అవసరం లేదు. ఇనిషియల్గా మనము కొంత హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంది. మన నాలెడ్జ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. హార్డ్ వర్క్ అంటే ఖచ్చితంగా ఇమీడియట్గా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ యూట్యూబ్లో అయితే ఎక్కువ యాక్టివ్గా ఉండాలి. యూట్యూబ్లో కొంత ఫాలోవర్స్ పెంచుకున్న తర్వాత అకాడమీలో జాయిన్ అవ్వచ్చు. అకాడమీలో జాయిన్ అయ్యి ఒక సబ్జెక్ట్ టీచ్ చేస్తే కొంత డబ్బులు అక్కడ రొటేషన్ చేసుకొని ఒక టీచర్గా మార్కెట్లో ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవ్వాలి మీరు. ఒక బ్రాండ్ అంటే మీకంటూ ఒక బ్రాండ్ అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి మార్కెట్లో. ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు మెల్లగా వేరే వాళ్ళతో మాట్లాడి మెల్లగా దాని నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ చిన్న రూమ్ తీసుకొని క్లాసులు చెప్తూ అట్లా మీరు మంచిగా ఫోకస్ చేస్తూ స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే బేసిక్గా ఎలిజిబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు మార్కెట్లో ఒక బ్రాండ్, ఓకే ఒక సబ్జెక్ట్ ఎకానమీ, ఓకే గ్రూప్ టూ ఎకానమీ, ఈ ఫలానా టీచర్ బాగా చెప్తుంది, ఫలానా సార్ బాగా చెప్తుంది, ఇది చాలా important. అది ఎలా వస్తుంది? ఆ మార్కెట్లో బ్రాండ్ రావాలి అంటే మనకి యూట్యూబ్లో ఎక్కువ వీడియోస్ చేయాలి. క్లాస్ వీడియోస్ అంటే రిలేటెడ్ వీడియోస్ ఇవన్నీ చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ పాపులర్ అవుతాం. ప్రజెంట్ యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ వే టు గెట్ పాపులర్. సింపుల్గా త్వరగా మనం పాపులర్ అవ్వాలంటే మాత్రం సింపుల్ ఏమి ఉండదు. దీనికి కూడా చాలా హార్డ్ వర్క్ చేయాలి, రెగ్యులర్గా వీడియోస్ చేయాలి, ఇదంతా కూడా ఉంటుంది. బట్ గ్రూప్స్ కోచింగ్ సెంటర్ ఏంటి అంటే ఫస్ట్లో నేను బిజినెస్ అనే మాట్లాడుతున్నాను. ఒక్క మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. కొంతలో కొంత ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఎమోషనల్ కూడా కొంచెం అటాచ్మెంట్ ఉండాలి. అంటే గ్రూప్స్ కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో చాలా ఎమోషనల్గా ఉంటారు. సో ఎందుకంటే చాలా వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తుంటారు కాబట్టి 100% నేను సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ ఉన్నాను, నేను న్యాయం చేయగలుగుతానంటే మాత్రమే ఈ కోచింగ్ సెంటర్ అనేది ప్లాన్ చేస్తే బెటర్. అండ్ నా ఒపీనియన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అప్ టు యూ. ఈ గ్రూప్ టూ కోచింగ్ సెంటర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది మీరు ఎంచుకున్న గ్రూప్ టూ కోచింగ్ ఎస్ఎస్బియా ఆర్ఆర్బియా దీన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ అయితే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండానే మన టైం, మన నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేసి గ్రూప్స్ కోచింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.